సుధాకరు దుర్గా. నా పేరు సుధాకరు, మా ఆవిడ పేరు దుర్గా. భలే కలిసినాయి కదా, వీళ్ళ పేర్లు కూడా కలిసినాయి. మేము మా డాక్టర్ గారు ఉయ్యూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చేసిన దగ్గర నుంచి తెలిసింది. అప్పుడు అక్కడ ఉయ్యూరు గవర్నమెంట్ హాస్పిటల్లో నేను జాబ్ చేసేవాడిని. అక్కడ వచ్చి కలిగిస్తారు మీరు? అవును, మీ దగ్గర ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. విత్ ఇన్ 3 monthsలో ఇంకే అప్పుడు ఫస్ట్ టైం 3 monthsలోనే ప్రెగ్నెన్సీ వచ్చింది. క్రిములకి అయిపోయిందమ్మా 3 months అప్పుడే. ఇంకా హార్మోన్లు స్టార్ట్ చేయకముందే అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చేసింది క్రిములకు వాడేటప్పటికే. తర్వాత ఈ పాప తర్వాత ఇప్పుడు మళ్ళీ కావాలనుకున్నాను. ఆ పాప పుట్టేసింది. తర్వాత మళ్ళీ కావాలనుకుని ఇప్పుడు మళ్ళీ ప్రయత్నించారు. మళ్ళీ మీ దగ్గరికే వచ్చాం. మళ్ళీ మా దగ్గరికి వచ్చారు. మీ దగ్గర కూడా ఈసారి కూడా క్రీములకే మళ్ళీ క్రిములకి వాడగానే మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. చూడండి, ఫస్ట్ టైం వచ్చినప్పుడు క్రిములకు వాడారు, ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇక లాభం లేదు, మనకు ఆయన దగ్గరికి వెళ్తేనే బెటర్, ఇంకెక్కడికి వెళ్ళినా వేస్ట్ అనుకుని మళ్ళీ రెండో బిడ్డకు కూడా మళ్ళీ గ్యాప్ వచ్చేస్తుంది అనుకుని మన దగ్గరికి వచ్చారు. మన ఎత్తుక్కుంటూ ఎక్కడున్నారు డాక్టర్ గారు, అప్పుడంటే గవర్నమెంట్లో ఉండేవారు, ఇప్పుడు ఎక్కడున్నారో ఏంటి అనుకుని తెలుసుకుని విజయవాడలో ఉన్నామని ఇక్కడికి వచ్చారు. వచ్చి మరలా క్రిములకి టెస్ట్ చేయించుకుని క్రిములకి మందులు వాడగానే మరలా ప్రెగ్నెన్సీ వచ్చింది. చూసావా ఎంత పద్ధతి జరిగిందో? మామూలుగా ఉందా? మందులు బాగా తెలివిగా ఉంటుంది. అమ్మాయి పేరేంట్రా? స్వప్నిక. ఓకే. సో చక్కగా తెలివితేటలతో ఉంటారు, యాక్టివ్గా ఉంటారు, డైనమిక్గా ఉంటారు పిల్లలు. అలాగే మన మందులు కూడా, ఎందుకంటే క్రిముల నుంచి వస్తుంది, మళ్ళీ చాలా యాక్టివ్గా ఉంటుంది. చదువు చెప్పు. చాలా షార్ప్గా ఉంటుందండి. మీ దగ్గర మందులు 9 months వరకు వాడించారు. అప్పుడు మీరు ఇంకా వద్దులేమో, దూరం అయిపోయింది విజయవాడ. అవును, ప్రెగ్నెన్సీ టైంలో 9 months వరకు ఇక్కడే వాడారు వాళ్ళు. కానీ మేము అయినా మీ మీద నమ్ముకుంటే మీ దగ్గరికి వచ్చారు సార్. 9 months వరకు కూడా మీరు దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చూపించుకోమ్మా, వద్దులే ఇంత జర్నీ అన్నారు. అవును, అయినా మీ మీద నమ్ముకుంటూ వచ్చాం. చాలా షార్ప్గా ఉంటుంది. ఈవిడతో పాటు ఉన్న వాళ్ళకంటే చాలా షార్ప్గా, స్కూల్లో అయినా ఇంటి దగ్గర అయినా ఒక్కొక్కరు ఎక్కడ వాడే మందులని అడుగుతారు సార్. అంత ఇదిగా ఉంటుంది. ఏమన్నా మాట్లాడతావా? మాట్లాడు. హలో నాతో వాళ్ళు హాయ్ అను. మీ ఇద్దరం థ్యాంక్స్ చెప్తున్నాం డాక్టర్ గారు. ఆల్ ది బెస్ట్ అమ్మా, గాడ్ బ్లెస్ యూరా. ఇదిగో ప్రెగ్నెన్సీ ఇవాళ కూడా మన దగ్గరికి వచ్చారు. 10/4/2025 ప్రెగ్నెన్సీ ఏమిటి అని చెప్పి 2 నెలలు వారాము, ఏమిటి వచ్చిందా రాలేదా అని చెప్పి ఇక్కడికి వస్తే ప్రెగ్నెన్సీకి స్కానింగ్ పంపిస్తే ప్రెగ్నెన్సీ కన్ఫామ్, అది కూడా గర్భసంచిలో వచ్చింది, న్యాచురల్ ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు. ఫోటో కూడా ఇచ్చారు. సో ఇవాళ తీయించారు, ఇప్పుడు తీయించుకుని ఇటు వచ్చారు. సో ఆల్ ది బెస్ట్ అమ్మా. చెప్పరా అమ్మా, నువ్వేం చెప్తావా? ఇటు తిరుగు, వాళ్ళకి ఎవరు థ్యాంక్ యూ. ఇది చెప్పు, నువ్వు మాట్లాడతావేమన్నా? సరే, సిగ్గెత్తుంది, సిగ్గు. ఆల్ ది బెస్ట్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ.